ఎనీవే హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. బ్రహ్మానందం అనేటువంటి సినిమా రాబోతోంది అండ్ టైటిల్ కూడా మీరు చాలా యాప్ట్గా ఇంకా బ్రహ్మానందం గారు ఇందులో ఉన్నారు అని మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేకుండానే బ్రహ్మానందం అనే పెట్టేశారు. అండ్ అందులోనూ ఏంటంటే ఆ టీజర్తోనే మనకు అర్థమైపోతుంది ద ఫ్లేవర్ ఆఫ్ ద ఫిల్మ్. ఇట్ హ్యాస్ ఆల్ ది ఇమోషన్స్ అనేది చాలా క్లియర్గా ఉంది. అంటే బ్రహ్మానందం గారు ఉన్నారు, కంప్లీట్గా కామెడీ కాదు, ఇట్ హ్యాస్ మచ్ మోర్ దెన్ దట్ అనేది అర్థమవుతుంది. ఇది కంప్లీట్గా కామెడీ మీద బేస్ అయిందని చెప్పలేను, ఎక్కువ పర్సెంట్ కామెడీ. ఎందుకంటే బ్రహ్మానందం ఉన్నాడని కొంచెం కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు, వెన్నెల కిషోర్ ఉన్నాడని కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. వీడి దగ్గర నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేయరు, కామెడీ చేశాడు వచ్చే పెద్ద. అంటే మన దగ్గర నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, తన దగ్గర నుంచి అయితే ఇన్ఫైనైట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. రియలీ అది వేరే సంగతి, అది మీరు మాట్లాడుకోండి. ఎందుకంటే మా అబ్బాయి గురించి మా వాడు చాలా గొప్పగా నటించాడు చెప్తుంటే మీరు చూడండి తప్పకుండా, అసలు అక్కడ చేశాడు అని. అట్లాగే ఎందుకో అలాంటి అందమైన ఎక్స్ప్రెషన్స్ నేను ఇవ్వలేను, కాబట్టి దాని సంగతి అలా వదిలేద్దాం. అది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమా పేరు చెప్పి నా దగ్గరికి వచ్చారు. బ్రహ్మానందం సినిమా పేరండి, మీరు యాక్సెప్ట్ చేస్తే ఈ సినిమా మేము చేసుకుంటాం, లేకపోతే మేము చేయమని చెప్పేసి సినిమానే చేయమని చెప్పి సినిమా మీరే చేయాలి ఆ క్యారెక్టర్, లేకపోతే ఇంకెవరు చేయలేరు అనగానే కొంచెం లోపల ఇగో మనమే చేయాలి ఇంకెవడు అని మనం నమ్మకపోయినా నమ్మినట్టు యాక్ట్ చేసి ఇచ్చి దానికి ఉందంటే అయితే చేద్దాము ఏంటండి అన్న. అందులో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, అందులో ఉన్న కంటెంట్ సుమా ఐ లవ్ ఇట్. చాలా అంటే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళు ఆ సబ్జెక్ట్ నమ్మి చేద్దాం అనుకున్నందుకే నాకు చాలా ఆనందం వేస్తుంది. సరే హీరో ఎవరు అనేది వాళ్ళే తర్జనలు భర్జనలు పడ్డట్టున్నారు, నాకు తెలియదు. నా దగ్గరికి వచ్చేసరికి నన్ను అడిగారు హీరో ఎవరండి అని నేను అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎవరు నేమ్ వాళ్ళు ఫలానా అని. అప్పుడు నేనేమన్నానంటే కామెడీకి సంబంధించిన సబ్జెక్ట్ కదా, నేను వెన్నెల కిషోర్ ఇద్దరం ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసి చాలా కాలం అయింది, ఏదో అక్కడక్కడ కొన్ని సీన్స్లో కలవటం తప్ప అని నేను ఐ సజెస్టెడ్ హిస్ నేమ్ కిషోర్. వాళ్ళు దే వెంట్ టు కిషోర్, వెళ్ళి స్టోరీ అంతా చెప్తే ఆ కిషోరు సిన్సియర్లీ నేను ఈ సినిమాలో ఈ క్యారెక్టర్కి జస్టిఫికేషన్ చేయలేనేమో అన్న భయం నాకుంది అని చెప్పి హీ సజెస్టెడ్ గౌతమ్ శ్రీ. ఓకే, అలా జరిగిందనమాట. అది అలా జరిగింది. దాంతో అప్పుడు వాళ్ళు కూడా ఆలోచించి, అంటే ఆయన ఫాదర్ కదండి, మరి తాత క్యారెక్టర్ అంటే మేము ఒప్పిస్తామండి, ఎలా అయినా సరే తాతగా ఆయన చేయడానికి మేము ఒప్పిస్తాం, డెఫినెట్గా వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే బాగుంటుందని హీ ఓన్లీ సజెస్టెడ్ దిస్ బ్రహ్మ ప్లస్ ఆనందం. యాక్చువల్లీ నాకు ఫోన్ చేసి ఏంట్రా నువ్వు అసలు చేయనంటు అంటే, సార్ నన్ను జస్టిస్ చేయలేను సార్, అది రోల్కి అది చాలా ఎమోషన్స్ ఉన్నాయి, అండ్ అది కూడా మీతోటి మీ కాంబినేషన్లో ఇట్స్ నాట్ జస్ట్ ఫన్ రోల్ కదా, ఇట్స్ ప్రాపర్ మనమటి రోల్. అది కూడా ఐ జెన్యున్లీ ఫెల్ దట్ నేను జస్టిస్ చేయలేను సార్, అది కూడా మీ సినిమా టైటిల్తో వచ్చిన సినిమాకి నేను జస్టిస్ చేయకపోతే చాలా దరిద్రంగా ఉంటుందని చెప్పి నేను సార్ కూడా విషయం తెలియదు, నేను ప్రొడ్యూసర్ గారితో చెప్పాను, సార్ నాకైతే ఇది గౌతమ్ గారు అయితే బాగుంటుందండి పర్సనల్గా అని చెప్పి. వాళ్ళకి ఏంటంటే లేదు సార్ మా ఆల్రెడీ సన్ కదా, వీఆర్ గోయింగ్ విత్ మనవడ ఎమోషన్ కదా, లేదంటే ఒకసారి థింక్ అబౌట్ ఇట్ అని చెప్పాను. సార్కి అసలు ఏం ఐడియా లేదు అదంతా, వాళ్ళు డైరెక్ట్గా మళ్ళీ గౌతమ్ గారిని అప్రోచ్ అయినట్టున్నారు కదా, అంతే. తర్వాతనే సార్కి తెలిసింది దట్ నేను వద్దనుకున్నాను అనే విషయం. సో దెన్ అండ్ దే హ్యాడ్ ఎ థర్డ్ క్యారెక్టర్ విచ్ ఐ లవ్డ్ ఇట్. మూవీస్ క్యారెక్టర్ నేమ్ ఉంది గిరి. ఐ వాజ్ ఏబుల్ టు సీ మై సెల్ఫ్ ఇన్ ద క్యారెక్టర్ బేసిక్. గిరి అనేది నాకు బాగుంటుందండి అని చెప్పి దెన్ నేను వాలంటీర్ చేసి ఐ వాంటెడ్ టు వర్క్ ఇన్ దిస్ మూవీ. సెల్ఫ్ క్రిటిసిజం.